మాట్లాడి మోషే ప్రవక్తకి ఎంతో ధైర్యాన్ని ఇచ్చాడు కదా. నేను ఇజ్రాయేల్ ప్రజల్ని నిన్ను అంటే ఎన్నుకున్నాను, వాళ్ళు నడిపించడానికంటే ప్రభువా నాకేం తెలుసయ్యా, నా నత్తివాడిని, నాలో బలం లేదు, ఏమీ లేదని అంటే ఏమీ కాదు, నువ్వు ఇజ్రాయేల్ ప్రజలు నడిపిస్తావని ఎంతో ధైర్యాన్ని ఇచ్చాడు కదండి మన దేవుడు. మనకు కూడా అటువంటి ధైర్యాన్ని ఇవ్వాలని, మనకి ఎటువంటి సమస్యలు మన మీదకి కొండలాంటి సమస్యలు వస్తున్నాయి, ఎటువంటి సమస్యలతో పోరాడుతున్నా, ఎటువంటి ఇరుకు ఇబ్బందులు ఎరకాట్లో వెళ్తున్నప్పటికి కూడా దేవుడు మనకు సెలవిస్తున్న మాట, దేనికి భయపడద్దు, దేనికి చింతించద్దు, అన్ని విషయాల్లో నిత్యము కదలక సియోను కొండ వల్లే నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను, అటువంటి రీతిలో నేను నిలబెట్టబోతున్నాను దేవుని సెలవిస్తున్న మాట అండి. ఈ వాక్యం ప్రకారం ప్రతి ఒక్కరం కూడా యెహోవాను నమ్మికించినట్లయితే కదలక నిత్యము సియోను కొండ వల్లే మనందరం కూడా దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో కూడా ఎక్కడ భయపడకుండా, ఎక్కడ దిగులు చెందకుండా, అన్ని విషయాల్లో కూడా యెహోవాను నమ్మకించి మరింతగా దీవులు పొందుకునే వారముగా ఉందుముగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.